ప్రతిరోజు ఇల్లు, ఆఫీసు, పిల్లలకి స్కూలు, ఇల్లు కాకుండా వారాంతం వచ్చేసరికి వీకెండ్ ఇక్కడ ప్రజలు హైకింగ్కి వెళ్తారు. మౌంటైన్స్ 3 to 6 మైల్స్ ఉండే మౌంటైన్స్కి హైకింగ్కి వెళ్తారు అన్నమాట. ఆ విధంగా ఈరోజు మేము కూడా హైకింగ్కి బయలుదేరి వెళ్తున్నాము. ఇది ఇప్పుడు మేము వెళ్ళే మౌంటైన్. సంతోష్ గారు హై చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళే మౌంటైన్ ఒక 4 మైల్స్ ఉండొచ్చు, అంటే 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా మౌంటైన్ ఇలా రౌండ్గా తిరిగి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. అంటే ఒక సర్కిల్ తిరిగి వస్తాము. ఇదంతా అవుట్ సైడ్ సిటీ వ్యూ, మౌంటైన్ అండ్ సిటీ వ్యూ. ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఈ వారం వెళ్తూ ఉన్నాము. ఇది నేను మౌంటైన్ మొత్తం పైకి వెళ్ళేసి కిందకు వస్తాం అనమాట. మౌంటైన్ నుంచి కింద హౌసెస్ ఎలా ఉన్నాయో చూస్తున్నాము. ఈ హౌసెస్ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న హౌసెస్. ఈ హౌసెస్ అన్నీ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. కింద కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు ఇవన్నీ, ఎందుకంటే మౌంటైన్ వ్యూ ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లులన్నీ కూడా రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. చాలా పెద్ద ఇల్లులాగా కనిపిస్తున్నాయి కింద నుంచి. ఇది మళ్ళీ సంతోష్ గారు. ఇక ఈ ఫినిక్స్లో మౌంటైన్స్ చాలా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ మౌంటైన్స్ ఉంటాయి. సెంట్రల్, ఈస్ట్, టెక్సాస్ అటువైపు ఫ్లాట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ యూటా, కొలరాడో, అరిజోనాలో మౌంటైన్స్ ఉంటాయి. ఎందుకంటే కొలరాడో రివర్ ఆ ప్రాంతం అంతా కొంచెం మౌంటైన్స్గా ఉంటాయి. ఇది ఫినిక్స్లో వచ్చేసరికి ఇది ఎడారి, కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్లు తక్కువగా ఉండి మౌంటైన్స్ సిటీ అంతా ఉంటాయి. ఇక్కడ ట్రైల్స్ కూడా ఉంటాయి. ఆ ట్రైల్స్లో అందరూ వెళ్తూ ఉంటారు. ఈయన అంకుల్ సంతోష్ మామగారు. ఇక లెట్స్ టాక్ 1 by 1. ఓకే, అందరం ఫ్రెండ్స్ మేము అంతా వచ్చాము. అంకుల్ ఈయన మహబూబ్ నగర్, వనపర్తి నుంచి ఇక్కడ అమెరికా వచ్చినాము. గుట్టలు ఎక్కుతున్నాము ఇక్కడ అందరం కలిసి. ఓకే, యా అంకుల్ మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. రాయల్ టైగర్, యా మాట్లాడండి. మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చామండి. ఓల్డ్ తిని అనుకుంటే ప్రసాద్ బ్రో ఎక్సర్సైజ్ తీసుకుందామంటే ఇలా హైకింగ్కి వచ్చాము. ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి వచ్చాడు. సంతోష్ గారు నల్గొండ సింహం. నల్గొండ లైటింగ్ పడట్లే. నల్గొండ నుంచి వచ్చినాం. నల్గొండ నుంచి ఈయన అన్నీ ఇక్కడ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అన్ని ట్రాఫిక్ లైట్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ చేస్తారు. ఈయన సంపత్ గారు బ్యాంకులో డబ్బులు రావాలంటే ఈయన లేకపోతే రావయ్యి, పెద్ద బ్యాంకులో పనిచేస్తారు. ఈయన కరీంనగర్ గోదావరి కని పులి సింహంతో వచ్చింది హైకింగ్ కి. అందరూ అయిపోయినా? నేను తెలుసుగా మనం సింహపూరి మనది. ఓకే, ఎవ్రీ వీక్ వెళ్తుంటే ఈజీగా ఉంటుంది, కానీ మనం కొత్తగా ఒకసారి ట్రై చేస్తే మాత్రం కష్టం అనిపిస్తుంది. 4 మైళ్ళు అయినా కూడా, 6 కిలోమీటర్లు అయినా కూడా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. కానీ ప్రతి వారం నెలలో 2-3 సార్లు వెళ్ళే వాళ్ళకి మాత్రం అంత కష్టం అనిపించదు. ఈ వ్యూ చూడండి, ఇదంతా వ్యాలీ ఇలాగా ఉంది, కొండల మధ్యలో నుంచి వ్యూ. ఈ మౌంటైన్ పైకి వచ్చేసాము. ఈ మౌంటైన్ పైన హైయెస్ట్ పీక్ నుంచి చుట్టూ చూస్తాం అన్నమాట. ఇక్కడ ఒకవైపు టీఎస్ఎంసీ ఉంది నార్త్ సైడ్. ఇక సబాబ్స్ అన్నీ ఉంటాయి సిటీకి, ఫినిక్స్కి. ఇది సర్ప్రైజ్, సన్ సిటీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక ఈస్ట్ సైడ్ వచ్చి స్కాట్స్డేల్ ఉంటుంది, సౌత్ సైడ్ గ్లెండేల్, అంటే సిటీ చుట్టూరు సబాబ్స్ ఉంటాయి. ఈ మౌంటైన్ పైన వచ్చేసి కొంచెం ఎక్సర్సైజెస్ అలా చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఈ పైకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి, స్మాల్ స్టోన్స్ ఉండి పోతుంటాయి. ఇక జనవరి 26 వస్తుంది కదా, జనవరి 26 సందర్భంగా మేము ఇక్కడ అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికన్ ఫ్లాగ్ చూపిస్తున్నాము. అమెరికన్ ఫ్లాగ్కి మనకి ఒక రిలేషన్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఎంతో చదివి, ఆయన తన సొంత తెలివితేటలతో ఆయన చదివిన దాంతోపాటు అమెరికా, ఇంగ్లాండ్ రాజ్యాంగాలను కూడా పరిశీలించి వాటిని మన రాజ్యాంగంలో కొన్ని చేర్చడం జరిగింది. దానివల్లే మన రాజ్యాంగం అనేది ఎంతో స్ట్రాంగ్గా ఉంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాలు రాజ్యాంగాలు ఫెయిల్ అయినా కూడా మన రాజ్యాంగం అనేది స్టిల్ కంటిన్యూ అవుతుందంటే అదే కారణం, అంత గొప్పగా ఉందంటే.
సరే, దీనికి సంబంధించి ఇక్కడ మన ఫ్రెండ్స్ బ్రోస్ అందరూ వచ్చారు హైకింగ్కి. వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో దీని గురించి. ఒకసారి వాళ్ళ మాటల్లో మనం విందాము. వాళ్ళు మన రాజ్యాంగం గురించి ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. మీరు ఇంత పైకి ఎక్కినందుకు మీకు ఏం తినవుతుంది బ్రేక్ఫాస్ట్? బ్రో బాగా మాట్లాడతాడు. మీకు చెప్పండి, మీకు ఏం తినవుతుంది? మీరు కష్టపడి ఇంత పైకి ఎక్కారు. మైసూర్ బోండా అట విత్ గట్టి చట్నీ. ఓకే, మనం దానికి వెళ్దాం. క్లోబ్స్ ఈరోజు $10కి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. $10 తినేంత వయసు కాదు మాది. సరే, ఎక్కువ పే చేద్దాం. బ్రో అక్కడ పోదాం పండి. బట్ దట్స్ ఓకే బ్రో, రేపు పెడతాడులే అప్లోడ్. ప్రైమ్ బ్రో చలి వెయిటింగ్ అన్ని మనకి బ్రో కోసం వచ్చాం. ఈరోజు మనం రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు సీఎం కావాలి. ఏదో ఒక రోజు కాదు, నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ ఉన్నప్పుడే కావాలి. ప్రసాద్ కోసం వచ్చాం ఇక్కడికి. రిపబ్లిక్ డే హైక్. చిన్నప్పుడు రిపబ్లిక్ డే అంటే మంచిగా చాక్లెట్స్ ఇట్లా మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని మేమైతే షూ పాలిష్ చేసుకొని యూనిఫామ్ ఐరన్ చేసుకొని స్కూల్ లైన్లో అలా వెళ్తుండే. అంతే తప్ప నాకు రిపబ్లిక్ డే అంటే మౌంటైన్ పైన ఫ్లాగ్, ఈ చుట్టూ అక్కడ కింద వాటర్ ఫ్రంట్లో ఉన్న హౌసెస్ కూడా ఉన్నాయి. ఒక స్టిల్ ఫోటో ఇట్లా దిగడం జరిగింది. ఇక అలా చూస్తూ కింద చూస్తూ అలా నడుచుకుంటూ వస్తాము. ఇదంతా వ్యూ. సిటీ అనేది చాలా ప్లాన్డ్ సిటీ కాబట్టి ఫినిక్స్ అనేది స్ట్రీట్స్, అవెన్యూస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అండ్ స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇది కిందకు వచ్చి అక్కడ చూస్తే అంబులెన్స్ ఉంది. పైన ఎవరో ఒక ముసలాయన పడిపోయాడు. రాయి ఏదో తట్టుకొని పడిపోవడం వల్ల ఆయనకు బాగా దెబ్బలు తగిలి, దానికోసం ఈ అంబులెన్స్ ఇవి వచ్చాయి. పైకి వెళ్ళి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి మేబీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇది కనీసం 2.5-3 మైళ్ళు ఉంటుంది పైకి హైక్కి. అక్కడికి వెళ్ళి అతను తీసుకెళ్తారు. సాయి సంపత్ బ్రో, సంతోష్ బ్రో. ఇక కిందకు వచ్చేసాము. కిందకి వచ్చేసి ఎక్కడ పార్క్ చేసాము అక్కడి నుంచి బ్యాక్ టు హోమ్. అంకుల్ సాయి, సంతోష్, సంపత్ గారు. ఇది ఇంకా ట్రిప్ హైకింగ్ అయిపోయింది. 6 నుంచి 7 కిలోమీటర్లు, 4 నుంచి 5 మైళ్ళు అనేది హైకింగ్ అయిపోయింది. ఆ మౌంటైన్ చుట్టూ ఒక రౌండ్, తిరుపతి కొండగానే ఒక రౌండ్ వేసినట్టు ఆ రౌండ్ వేయడం జరిగింది. ఇక ఇక్కడ పార్కింగ్ ఇక్కడ చేసి పైకి వెళ్తాము. ఇక్కడ చాలా నీట్గా ఉంది అన్నీ పార్కింగ్ అన్నీ. ఇక్కడ ఒక చిన్న ఏమంటారు దీన్ని, కాలువలాగా ఉంది. ఈ కాలువలాగా చూస్తే ఇసుక అదంతా చూడడం చాలా నీట్గా. మన దగ్గర ఇప్పుడు లేదు మన దగ్గర అంతా, ఇప్పుడంతా అన్ని పేపర్స్ కవర్స్ ఉంటాయి ఎక్కడ పెట్టినా. బట్ ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అయితే ఇలాగే ఉండేది మన దగ్గర కూడా. సో ఇది హైకింగ్ గురించి ఈ వీడియో. ఎప్పుడో అప్లోడ్ చేయాల్సి ఉంది, కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం. థ్యాంక్ యూ.